హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 47. ఈరోజు వీడియోలో షేకింగ్ వీడియోస్ని స్టెబిలైజ్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో వీడియో స్టెబిలైజేషన్ కోసం ఇక్కడున్న ట్రాకర్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ స్టెబిలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టెబిలైజ్ అనాలి. ఇంతకంటే ముందు మనం ఒకసారి వీడియో ఎలా ఉందో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇక్కడ డోర్ దగ్గర అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది షేకింగ్ అనేది ఎలా జరుగుతుంది అని. రైట్, ఇప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేద్దాం. స్టెబిలైజ్. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇక్కడ డోర్ దగ్గర చూడండి, ఇందాక షేక్ అయినంతగా అవ్వట్లేదు. అండ్ బార్డర్స్లో ఇక్కడ బ్లాక్గా కనపడుతుంది చూడండి. సో అదేంటి అంటే మనం ఇక్కడ జూమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే స్టెబిలైజ్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి అది కనపడదు. రైట్. అండ్ ఇంకొకటి ఇక్కడ కెమెరా లాక్ ఏంటి అంటే మనం వీడియో తీసేటప్పుడు మన హ్యాండ్ షేక్ అయినా కెమెరా షేక్ అయినా అది మూమెంట్ అనేది ఉండకుండా ఉండటం కోసం కెమెరా లాక్ అనేది సెట్ చేస్తాం. అండ్ స్మూత్నెస్ని, స్ట్రెంగ్త్, క్రాపింగ్ రేషియోని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది స్టెబిలైజేషన్. నెక్స్ట్ పవర్ విండోస్ని ట్రాకింగ్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో మనం ఫస్ట్ పవర్ విండోస్లోకి వెళ్ళేసి నేను సర్కిల్ తీసుకుంటున్నాను. తిన ఫేస్ని హైలైట్ చేస్తున్నాను. కరెక్ట్గా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ట్రాకింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లే చేద్దాం. ప్లే చేయటం కంటే ముందు ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. క్లిప్ అని, ఫ్రేమ్ అని ఉంటుంది. క్లిప్ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ క్లౌడ్ ట్రాకర్ ఉంటుంది, పాయింట్ ట్రాకర్ ఉంటుంది. సో క్లౌడ్ ట్రాకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ప్లే చేద్దాము. ట్రాక్ ఫార్వర్డ్ ఉంటుంది, ట్రాక్ బ్యాక్వర్డ్ ఉంటుంది. సో మనం ఎట్లాగో స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి సో ట్రాక్ ఫార్వర్డ్. సో ఇలా ట్రాక్ అనేది చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ట్రాక్ బ్యాక్వర్డ్ అందాం. సో ఇలా. అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే అండ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ట్రాకర్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రేమ్స్ని కూడా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫ్రేమ్ని సెట్ చేస్తాను. ఇక్కడ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ని సెట్ చేద్దాం. సపోజ్ ఇలా ఇక్కడ. దాన్ని ఇంకొక ఫ్రేమ్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఐస్ వరకు. సో ఇలా ఫ్రేమ్స్ని సెట్ చేశాను నేను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో అక్కడి వరకు ట్రాకింగ్ చేస్తుంది. మనం ఫ్రేమ్స్ని సెట్ చేసిన దాన్ని బట్టి అది ట్రాకర్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే దీనికి అవుట్ సైడ్ నోట్ తీసుకొని దీనికి చేంజెస్ చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ గెయిన్ని డిక్రీజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ తన ఫేస్లో హైలైట్ అవుతుంది ట్రాకర్ అనేది. ఇప్పుడు జూమ్ అవుట్, సర్కిల్ అండ్ ఐస్ వరకు. రైట్, ఇది ట్రాకర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాకర్లో పాయింట్ ట్రాకర్ అని ఉంది కదా. సో అదేంటి అంటే ఫస్ట్ మనం విండోలోని సర్కిల్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఏమి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నియర్ బై అలా పెట్టేశాను. ఇప్పుడు ట్రాకర్లోకి వెళ్ళేసి యాడ్ ట్రాకర్ పాయింట్ అని ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేసి ఈ ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఈ ప్లస్ సింబల్తో మనం ఇప్పుడు ఏ పాయింట్ని ట్రాక్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాలి. జూమ్ చేస్తున్నా. ఓకే, సో ఈ బాబు ఐలో ఉన్న ఆ బ్లాక్ పాయింట్ని నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఒకసారి ఫార్వర్డ్లో ప్లే చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ బ్లర్, షార్పెన్, మిస్ట్ గురించి చూద్దాం. సో బ్లర్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి బ్లర్, షార్పెన్ అండ్ మిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అండ్ బ్లర్ ఆప్షన్లో వచ్చేసి రేడియస్, హారిజంటల్ ఆర్ వర్టికల్ రేషియో, స్కేలింగ్. ఈ స్కేలింగ్ అనేది షార్పెన్కి, మిస్ట్కి మాత్రమే హైలైట్ అవుతుంది.
అండ్ బ్లర్ విషయానికి వస్తే ఇక్కడ రేడియస్లో ఇప్పుడు ఈ క్లిప్ని అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నేను రేడియస్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు అది షార్ప్ అవుతుంది, ఇంక్రీజ్ చేసినప్పుడు బ్లర్ అవుతుంది. అండ్ ఇక్కడ 3 కలర్స్ ఎట్ ఏ టైం చేంజ్ అవుతున్నాయి కదా. అలా కాకుండా మేము ఒక సింగిల్ కలర్ని షార్ప్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఇక్కడ లింక్ని అన్క్లిక్ చేసేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, సపోజ్ నేను రెడ్ కలర్. ఓకే. అండ్ నెక్స్ట్ హారిజంటల్ వర్టికల్ రేషియో అర్థం కావాలంటే ఫస్ట్ ఈ క్లిప్ని జూమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బ్లర్ చేస్తాను అండ్ ఇప్పుడు హారిజంటల్ వర్టికల్ రేషియోని చేంజ్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఇంక్రీజ్ చేసినప్పుడు బ్లర్ అనేది హారిజంటల్గా చేంజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ చేసినప్పుడు బ్లర్ అనేది వర్టికల్గా చేంజ్ అవుతుంది. రైట్, అబ్జర్వ్ చేశారా? సో అలా. నెక్స్ట్ షార్పెన్. సేమ్ షార్పెన్, రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు షార్ప్గా ఉంటుంది. ఇప్పుడు స్కేలింగ్ని అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఈ అడ్జస్ట్లో అబ్జర్వ్ చేయండి మీరు స్కేలింగ్ని చేంజ్ చేస్తున్నప్పుడు. ఓకే, నేను రీసెట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ మనం బ్లర్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి కంట్రోలింగ్ ఆప్షన్స్ కానీ లెవెల్ కానీ ఏమీ ఉండవు. బట్ షార్పెన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కోరింగ్ సాఫ్ట్నెస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్ట్ ఏంటంటే మిక్స్డ్ ఆఫ్ బ్లర్ అండ్ షార్పెన్. ఓకే, అండ్ ఇక్కడ మనం మిక్స్డ్ది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైజింగ్ గురించి చూద్దాం. సైజింగ్లో ఎడిట్ సైజింగ్, ఇన్పుట్ సైజింగ్, అవుట్పుట్ సైజింగ్, నోడ్ సైజింగ్ అండ్ రిఫరెన్స్ సైజింగ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎడిట్ సైజింగ్. సో ఇందులో ఎడిట్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ చేంజ్ చేస్తున్నా. మనం ఎడిట్ పేజ్లో ఏదైతే ఎడిటింగ్ చేస్తామో ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జూమ్ని తగ్గిస్తే ఇక్కడ సేమ్ ఎడిట్ పేజ్లో జూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. రైట్, అంటే మనం ఎడిట్ పేజ్లో చేసే ఎడిటింగ్స్ అన్నీ ఇక్కడ ఎడిట్ సైజింగ్లో చేయొచ్చు. రీసెట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ సైజింగ్. సో ఇన్పుట్ సైజింగ్లో ఏంటి, టిల్ట్ కానివ్వండి, పాన్ కానివ్వండి, జూమ్ అవుట్ అండ్ ఇంకా పిచ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ సైజింగ్. అండ్ అవుట్పుట్లో కూడా ఎలా, ఓకే, అండ్ హైట్ ఎంత, ఇలా చేంజ్ చేయొచ్చు. రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నోడ్లో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని విడ్త్ని తగ్గిస్తున్నాను. ఓకే, ఈ నోడ్కి రిలేటెడే రిఫరెన్స్ సైజింగ్ అంటే నేను గ్యాలరీలోకి వెళ్తున్నా. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రాబ్ స్టిల్ అంటున్నా. సో దీనికి రిలేటెడ్ ఎడిటింగ్స్ అన్నీ ఇక్కడ రిఫరెన్స్ సైజింగ్లో ఉంటాయి.